ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మంజుల ఇంట్లో చూస్తే రాజ్ కిరణ్ గారు, ఏమండి లత గారు మీరు చేయాలి నా సినిమాలో, ఏమండి నేను సినిమా వద్దంటున్నాను, ఎందుకంటే ఫోర్స్ చేశాడు 1 month. తర్వాత ఒక పొన్ విళయం భూమి అని ఒక తమిళ సినిమా ఖుష్బు హీరోయిన్గా చేసింది, అందులో నేను చేశాను. ఫస్ట్ డే షూటింగ్ ఇక్కడ పొల్లాచి, ఆటోమేటిక్గా వచ్చేసింది, అందరూ హోల్ యూనిట్ వాస్ క్లాపింగ్. సార్ అది ఎలా మర్చిపోతారు మీరే. ఫ్రమ్ దట్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. దెన్ రాధిక ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మైండ్. వెన్ షీ వాస్ యంగ్ అండ్ న్యూ కమా, ఐ వాస్ అ బిగ్ స్టార్. షీ కేమ్ అండ్ వర్క్ విత్ మీ. ఒక ఫిల్మ్ చేసాము అన్నప్పరవే అని. ఆ ఫిలిం నుంచి చాలా ఫ్రెండ్స్ మేము, రాధిక నేను, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అప్పుడు తను చెప్పింది, నేను ఒక సీరియల్ తీస్తున్నాను, మీరు చేయండి రాధిక, సినిమానే వద్దంటున్నాను, సీరియల్ చేయమంటున్నాను. ఇది కథ కాదు, ఈ టీవీలో వచ్చింది 2 ఫ్రెండ్స్ గురించి, చాలా మంచి క్యారెక్టర్, మీరు చేయాలి ఫోర్స్. రాధిక మదర్ కూడా ఫోర్స్ చేశారు. సరే ట్రై చేద్దాం. అప్పుడు సీరియల్ ఇంత ఇది కాదు, ఫేమస్ కాదు సీరియల్స్ అని. ఇప్పుడు సీరియల్స్ అది ఇది ఓటీటీ అది ఇది అన్నీ ఇప్పుడు, అప్పుడు ఏం లేదు కదండి. సో సార్ ఓకే లెట్ మీ ఫర్ రాధికా సేకన, అది పెద్ద హిట్ అయింది. అండ్ కంటిన్యూస్లీ డూయింగ్ సీరియల్స్ చేస్తే ఒకటి వరల్డ్ వైడ్ వాచ్ ఉంది. సన్ టీవీ కానీ జెమినీ టీవీ, వరల్డ్ వైడ్ వాచ్, ఎవ్రీబడి నోస్ యూ. అవును, యూ బికమ్ అ హౌస్ హోల్డ్. ఇప్పుడు హౌస్ హోల్డ్. సో ఇయర్ ఆల్సో ఐఎమ్ అభియం నాన్న ఒక ఇది చేశాను ఇప్పుడు రీసెంట్గా. స్మాల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు నన్ను అందరూ, ఆ పిల్లలంతా చూసి 6:30కి వస్తే వేవే అంటంట. అయితే ఇప్పుడు కూడా చిన్న పిల్లలంతా వచ్చి ఫోటో తీసుకుంటారు. అమ్మ ముఖ్యలు ఎక్కడ అంటే మా గ్రాండ్ సన్గా యాక్ట్ చేసినవాడు, ఆ ముఖ్యలు ఇంట్లో ఉన్నాడు, ఏనా. అవును. సో ఇట్స్ టు కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్ ఆల్సో. యాక్టివ్ అండ్ బిజీ, అబ్సల్యూట్లీ. కానీ మేము ఇంకా మీ సీరియల్స్ దాకా రాలేదు మ్యామ్, ఎందుకంటే మాకు ఆ 200 చిత్రాలే మనసులో అలా మెదులుతున్నాయి. మీరు హౌ యూ క్యారీడ్ యువర్ సెల్ఫ్ ఎన్ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎన్ని సినిమాలు చేశారని చెప్పి. That's right, about 200 films. అదే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం యాజ్ హీరోయిన్. ఎంజిఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు మీరు. ఎంజిఆర్ గారితో ఇన్ షార్ట్ గ్యాప్ 73 నుంచి 77 వరకు 14 సినిమాస్, 14 ఫిల్మ్స్ చేశారు in 4 years. ఎలా ఉంటుంది మ్యామ్, హౌ ఇస్ హిస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్? అండ్ వెరీ గుడ్. హీఈస్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా. వెన్ ఈ షార్ట్ ఇన్ జపాన్, అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఏ మానిటర్ లేదు, ఇది లేదు. బట్ దట్ ఫిల్మ్ యూ మస్ట్ సీ as though it's shot under water. ఇప్పుడు తీయలేరు అంత కష్టపడి, నిజంగా అండర్ వాటర్. అది ఇది సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ దట్ సినిమా, వితౌట్ ఎనీ పబ్లిసిటీ. ఇట్ ran so well. అదేలాగా ఉరిమే కురల్, శ్రీధర్ గారి డైరెక్షన్, ఉరిమే కురల్. దట్ ఫిల్మ్ టిల్ నౌ ఎస్టే ఆల్సో లేడీస్ ఐ థింక్ ఎంజిఆర్ కూడా పాతది అంత పాట అంతా పాడేస్తున్నారు. దట్ ఈస్ సో పాపులర్ స్టిల్ నౌ. ఎంజిఆర్ ఇస్ లివింగ్ స్టిల్. మీ జనరేషన్ అందరూ నటీమణుల ఇళ్లలో చూస్తే ఎక్కడో అందరికీ ఎంజిఆర్ గారితో ఒక ఫాండ్ మెమరీ, ఓ ఫోటోగ్రాఫ్ ఆయన ఉండడమే. మిమ్మల్ని మెంటర్ చేసి మోల్డ్ చేసి తీసుకొచ్చింది. Traveled with him. And when he started the party in 1972, ADMK party, I was the third member. I was the third member of ADMK party, but I was very young. ఏంటి నువ్వు యాక్టివ్గా రాసి ఫిల్మ్స్ వదిలేయి అన్నారు. ఏమంటే ఇప్పుడే ఫిల్మ్స్ వదిలేయమంటున్నారు, మీరన్నీ చూసేశారు, ఫిల్మ్లో కింగ్ అయిపోయారు, అదే అయిపోయారు. నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది సినిమా. డోంట్ ఆస్క్ మీ టు కమ్ టు ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్. దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఎలక్షన్స్ వచ్చింది 76లో. డాన్స్, ఆ లోపల నేను డాన్స్ అరంగేట్రం చేశాను, డాన్స్ డ్రామా చేస్తాను, శకుంతల, ఆల్ ఓవర్ తమిళనాడు. 30 lakhs దోస్ డేస్ ఐ గేవ్ టు ద పార్టీ, ADMK పార్టీ. 30 lakhs 1977. ఎందుకంటే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడా? No, I danced all over Tamil Nadu. Over MGR presided over. And for that I gave 30 lakhs is a big amount. చాలా బిగ్ అమౌంట్, 300 crores. So MGR was always, అది ఆయనకి ఎప్పుడు నేను అందరికి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు కూడా రా. సారీ అండి వద్దు, యూనో మా అమ్మ లేదు, వాళ్ళు నేను రాను. సో ADMK పార్టీ, దట్స్ నా ఒరిజినల్ పేరు నళిని. తెలుసు మ్యామ్, అదే లతా నళిని అని తెలుసు. బట్ మీ లతా నామకరణం చేసింది ఎంజిఆర్ గారి. నళిని అని ఎవరో ఉన్నారు, అలాగా అంతగాని నీకు షార్ట్ అండ్ స్వీట్గా లతా అని పెడతాను అన్నారు. కొంచెం టైం అయింది నాకు రిజిస్టర్ కావడానికి. అది అప్పుడప్పుడు ఇప్పుడు ఎంజిఆర్ లతా అయిపోయింది. మ్యామ్, ఇంత బ్రైట్ పొలిటికల్ ఫ్యూచర్ పెట్టుకుని మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఇంకా వచ్చుంటే బహుశా, ఇస్ ఇట్ రైట్ టు సే మీరు బహుశా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా మీకు ఉండుండేవి అనే? ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. నో, ఐఎమ్ హ్యాపీ. వాట్ ఎల్స్? యూఆర్ పీస్ఫుల్.
politics is, it's good if you are going to serve the people and all. I don't, my father was a politician. అవును. ఓకే, తర్వాత ఎంజిఆర్ వస్తుంది, మీ ఫాదర్ పొలిటీషియను, నేను పొలిటీషియను, రమ్మంటారు అంటే మీకు ఏదైనా చేయమంటే చేస్తారని. నాకు పెద్ద అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు పాలిటిక్స్లో. సినిమా వాజ్ మై ప్యాషన్. ఐ అచీవ్డ్ బై గాడ్స్ గ్రేస్. ఐ ఫీల్ ఐ అచీవ్డ్ సంథింగ్ సినిమా అన్నారు. సరే. ఇక తెలుగు తెరపై అమ్మ మీరు స్టార్ట్ చేసింది అఫ్ కోర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నటించిన సినిమాలు. ఆయనతో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఆయన అది కూడా అందరూ చెప్పుకుంటారు చాలా స్పెషల్ అని. అవునండి, ఆయనతో ఒకటి నేర్చుకోవాలంటే డెడికేషన్. ఆయనలాగా నేను ఎవరిని చూడలేదు. అవునా? ఎలా ఎలా చెప్పలేదు? కాశ్మీర్లో, శ్రీనగర్లో షూటింగ్, శృంగార రాముడు కాశ్మీర్లో షూటింగ్. అప్పుడు మిస్సెస్ కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మిస్సెస్, నా రామారావు గారు మిస్సెస్, వాళ్ళందరూ వచ్చారు. అంటే మేము ఒక బోట్ హౌస్, డాల్ లేక్ ఎదురుగుండా ఒక హోటల్లో అందరూ ఉండేవాళ్ళం. ఈవినింగ్ అయితే షూటింగ్ 4:30కి అండి వినిపిస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ వచ్చి మా పక్కన రూమ్ కదా. 4:30 to 5:30కి మేకప్ వేసుకొని 7 o'clock ఈస్ ఇన్ ద లొకేషన్ ఇన్ శ్రీనగర్. 7 o'clock ఇన్ ద లొకేషన్. ఫస్ట్ డే ఎవ్రీబడి కేమ్. తర్వాత అందరు చెప్పారు, మేమమ్మా లైట్ మెన్ టెక్నీషియన్స్ అంతా మేమంతా పడుకోవడానికి 11 o'clock అవుతుందమ్మా, చలిలో పొద్దున్న లేచి కష్టం మాకు, 9 o'clock కాల్ షీట్ చెప్పండి అమ్మా. డైరెక్టర్ శంకర్ గారు చెప్పారు, లత గారు మీరే చెప్పండి. రామారావు గారు, ఏమండి లత గారు చెప్పండి, దట్ ఈజ్ వెరీ నైస్ అన్న. నాగేశ్వరరావు గారు అయితే కొంచెం జోకులు వేస్తారు, అది చేస్తారు కొంచెం ఇదిగా. ఈయన చాలా యూనో సీరియస్. ఏమండి లత గారు, అదండి కొంచెం మీరు ఓకే, మీరు గ్రేట్, మీరు వచ్చేసి 7 o'clock, అందరికీ మాకందరికి కొంచెం కష్టం, టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళు. సో 9 o'clock కాల్ షీట్ ఉంటే కొంచెం బెటర్ అని ఫీల్ అవుతున్నారు అందరూ అని. ఓకే ఓకే చెప్పాలి కదా, ఓకే 9 o'clock యూనో. అండ్ ఒకరోజు ఎయిర్పోర్ట్లో 6:30, 7 o'clock 6:30కి నేను వస్తున్నాను, బ్లూ మేకప్ వేసుకొని ఫుల్గా, ఒకడు కిరీటం పెట్టుకొని పక్కన, బ్లూ మేకప్ వేయాలంటే 3 hours అవుతుంది. ఎలాగో. అవును, అంటే ఎప్పుడు లేచి ఉంటాను నిద్ర అది. అదే 6:30. నీకు ఏమండి సార్ ఆశ్చర్యం. నో 7 o'clock 7:30 షూటింగ్, 9 o'clock షార్ప్లో షూటింగ్ ఉంటానండి. దట్స్ గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ హీ ఆల్సో అచీవ్డ్. ఏం అన్నగారు సీఎం అయ్యారే, పాలిటిక్స్ ఎలా ఉంటుంది అని అడిగారు అప్పుడు శృంగారరామన్ టైంలో. ఈ డెంట్ కమ్ టు పాలిటిక్స్ దట్ టైమ్. వచ్చి అలా సీఎం అయిపోయారు కదా. ఎంజిఆర్ గారి గురించి అడిగారు. ఎంజిఆర్ అయినా చాలా ఫ్రెండ్స్. అక్కడ ఒక ఫోటో ఉంటుంది చూడండి, ఎంజిఆర్ గారు సీఎం అయినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే తీశాను ఆయన్ని, ఎంజిఆర్. సరే నేను చెప్పాను, బొమ్మాయి మ్యాగజైన్ నన్ను అడిగారు, మీరు ఏర్పాటు చేసేలాగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మన బొమ్మాయిలోనే రావాలి, ఫ్రమ్ సినిమా ఫీల్డ్. నేను ఫోన్ చేస్తే ఆయన సెక్రటరీకి ఉన్నారు, ఏంటి నాకు మీ ఇంటర్వ్యూ కావాలండి. ఏంటి నువ్వు జర్నలిస్ట్ అయిపోయా, పొలిటిక్స్ రమ్మంటే రాలేదు, సినిమా ఇది ఇంటర్వ్యూ కావాలంటే లేదండి, ఫస్ట్ నాకు తెలీదు, అదంతా వింటానులేండి. సరే నువ్వు వచ్చి సత్య స్టూడియోకు నేను ఇంటర్వ్యూ ఇస్తానులే. చాలామంది వెయిటింగ్ ఆయన ఇంటర్వ్యూ కోసం. ఫస్ట్ ఇంటర్వ్యూ మొదలు పేటి అని వచ్చింది, నా దగ్గర ఇంకా ఫొటోస్ని ఉన్నాయి. అప్పుడు రామారావు గారు వచ్చారు, అదే అక్కడ ఉంది చూడండి ఆ ఫోటో, తర్వాత చూడు, అదే కిరీటం పెట్టుకొని అదే వచ్చి విష్ చేయడానికి వచ్చారు ఎంజిఆర్ గారిని. తర్వాత రామారావు కూడా సీఎం అయిపోయారు. సో ఐ వర్క్ బోత్ సీఎంస్. విత్ బోత్, బట్ యూ కుడ్ హావ్ బికమ్ సీఎం ఆల్సో. ఐ డోంట్ నో, నాట్. బట్ అదంతా అఫ్ కోర్స్ విధియం మ్యామ్, అండ్ ఆల్సో చెప్పలేం. ఆ జయలలిత గారు అప్పుడే